ఐపీఎల్లో మరో పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు గెలుపు దూబుచ్చులాడిన మ్యాచ్లో ఢిల్లీపై గుజరాత్ పైచేయి సాధించింది. ఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్ ఒకే ఒక పరుగు తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ఐపీఎల్లో గెలుపు బోణీ చేసింది. ఉత్కంఠభరిత మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడగా వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆట తీరుతో రాణించాడు. జాస్ బట్లర్ మెరుపు బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడంతో గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ స్కోర్ను నిలబెట్టగలిగింది. ఓపెనర్ సాయి సుదర్శన్ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయినా గిల్, సుందర్ కలిసి తమ ధాటిని ప్రదర్శించారు. చాలా కాలం తర్వాత బట్లర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 45 బంతుల్లో 70 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, ఇక 6తో పరుగుల ఖాతా తెరిచిన బట్లర్ అక్షర్ ఓవర్లో వరుసగా 4లు, 6లతో చెలరేగిపోయాడు. ఇలా పవర్ ప్లేలో జట్టు 68 పరుగులు చేయగా 24 బంతుల్లోనే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఢిల్లీ ఛేదన ధాటిగానే ఆరంభమైన మధ్యలో తడబాటుకు గురైన ఆ జట్టును రాహుల్, మిల్లర్ ఆదుకున్నారు. టైటన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 209 స్కోర్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 92 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, మిల్లర్ 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. గత మ్యాచ్లో రెచ్చిపోయిన రిజ్వీ ఈసారి తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. అక్షర్ పటేల్ కూడా నిలబడలేకపోగా దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్ అవుట్ అయ్యాడు. 12 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్ హార్ట్ గా బయలుదేరి వెళ్లిన మిల్లర్ చివరి దశలో తిరిగి వచ్చి చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి వరకు పోరాడిన ఢిల్లీ అడుగు దూరంలో ఆగిపోయి గుజరాత్కు ఈ ఐపీఎల్లో తొలి గెలుపును అందించింది.